మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తమిళనాడుకి సంబంధించినటువంటి ఇద్దరు భక్తులు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడిన ఒక పోస్టర్ను శ్రీవారి ఆలయం ముందు ఆవిష్కరించడం, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. అసలు భద్రతాపరమైనటువంటి అంశాలలో టీటీడీ ఏ మేరకు జాగ్రత్తలు తీసుకుంటుంది అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా తిరుమలకి రావాలంటేనే అనేక చెకింగ్స్ ఉంటాయి. ముఖ్యంగా వాహనాలని కూడా తిరుపతి సప్తగిరి కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే తిరుమలకి పంపిస్తూ ఉంటారు. సో అటువంటి నేపథ్యంలోనే కింద నుంచి వచ్చినటువంటి తమిళనాడు భక్తులు ఆ ఒక్క బ్యానర్ని ఎలా తీసుకొచ్చారు అనే దానిపైన కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కింద సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఏదైనా రాజకీయపరమైనటువంటి పోస్టర్లున్నా, లేకపోతే వాహనాలపైన ఇతర మతాలకి సంబంధించి లేకపోతే రాజకీయపరమైనటువంటి గుర్తులున్నా ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించిన తర్వాతనే ఆ వాహనాన్ని తిరుమలకు అనుమతిస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భంలో వీళ్ళు అంత పెద్ద బ్యానరు తిరుమలకి ఎలా తీసుకొచ్చారు? సరే, తిరుమలకు తీసుకొచ్చారు. ఆలయం ముందు దాదాపు వాళ్ళు 5-10 నిమిషాల వీడియోని అక్కడ చిత్రీకరించారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టినటువంటి నేపథ్యంలోనే అంత దర్జాగా శ్రీవారి ఆలయం ముందే అంతమంది భక్తులుండగా ఆ రాజకీయ పోస్టర్ను పూర్తిగా వాళ్ళు విడుదల చేసినటువంటి స్టైల్ చూడొచ్చు. ఏదో సినిమా ఫంక్షన్లో వాళ్ళు ఆ పోస్టర్ని విడుదల చేసినట్టు, లేకపోతే పొలిటికల్ మీటింగ్స్లో ఈ రకంగా ప్రవర్తించినట్టు శ్రీవారి ఆలయం ముందు వాళ్ళు దర్జాగా ఒక వీడియో తీసుకుంటూ వాళ్ళిద్దరూ ఆ పోస్టర్ని పెట్టుకొని దాన్ని రిలీజ్ చేసేటువంటి ప్రక్రియ మనం చూసాం. సో అక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో సిబ్బంది ఏం చేస్తున్నారు, ముఖ్యంగా టీటీడీ సిబ్బంది శ్రీవారి ఆలయ పరిసరాల్లో కావచ్చు, అంటే ఆలయం ముందు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. భద్రతా సమస్యలకు సంబంధించి వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ ఆరా తీస్తూ ఉంటారు, పర్యవేక్షిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు అక్కడ 5-10 నిమిషాలు ఈ రకమైనటువంటి పోస్టర్లు అక్కడ రిలీజ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. కాబట్టి ఎందుకు అదే సమయంలో వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు దాన్ని నియంత్రించలేకుండా పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పోస్టర్ మనం ఒకసారి గమనిస్తే ఏదైతే అన్నాడీఎంకేకి సంబంధించి జయలలిత, అదే రకంగానే అక్కడ పళనిస్వామి ఆ ఫోటోలతో కూడుకున్నటువంటి ఒక పోస్టర్ మనం చూడొచ్చు. ఇది కంప్లీట్గా ఒక రాజకీయపరమైనటువంటి పోస్టర్గానే మనం చెప్పాల్సి ఉంటుంది. పక్కన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని వాళ్ళు ఆ రకంగా ఆ పోస్టర్ని రిలీజ్ చేయడము, అది కూడా శ్రీవారి ఆలయానికి కోటవేదు దూరంలో, అంటే ఎదురుగానే మనం బ్యాక్గ్రౌండ్లో శ్రీవారి ఆలయం చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఆ వీడియో అనేది అక్కడ క్యాప్చర్ చేసినటువంటి వాళ్ళు వివిధ రకాలైనటువంటి ఫోటోలు కూడా తీసుకున్నటువంటి సందర్భం. సో ప్రస్తుతం ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి కాబట్టి దీనిపైన భక్తులు కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాబట్టి టీటీడీ ఇప్పుడు స్పందించింది, దానికి చర్యలకు ఉపక్రమించినటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి పోస్టర్ను రిలీజ్ చేసినటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి టీటీడీ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భద్రతా సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఎలాంటి లోపాలు ఉన్నాయో అదే సందర్భంగానే ఇటువంటి రాజకీయపరమైనటువంటి పోస్టర్సు, ఆ రకమైనటువంటి వీడియోస్ రీల్స్ చేయడం పట్ల అక్కడ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే దానిపైన కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కాబట్టి సో ఈ సందర్భంగా దీనిపైన కంప్లీట్గా టీటీడీ లోతైనటువంటి విచారణ చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదే రకంగానే ఆ ఇద్దరు ఎవరైతే పోస్టర్ని పట్టుకొని ఉన్నారో, దాంతోపాటు కూడా వీడియో తీసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పొచ్చు.